వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అబ్బా ఏం మ్యాచ్ వింటేజ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏంటో చూపించారు. 2016 ఏరాలో ఉండే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎట్లుందో మళ్ళీ ఒకసారి రుచి చూపించారు. అదిను సిఎస్కే పైన మ్యాచ్ ఆడుతూ ఉండేది ఎక్కడ, మన ఉప్పల్ స్టేడియంలో 190 కొట్టి డిఫెండ్ చేసుకుంటామంటే అది కదా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంటే. అవునవును, సూపర్ బౌలింగు, ఎస్పెషలీ ఈశాన్ మాలింగ, అలాగే నితీష్ కుమార్ రెడ్డి. ఈశాన్ అయితే ఏకంగా 3 వికెట్లు, నితీష్ కుమార్ అయితే 2 వికెట్లు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్తో పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది. ఫస్ట్ ఎవరు చూసినా సరే ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ లేదు, బెస్ట్ బౌలింగ్ లైనప్ అంటూ ఉంటారు. ఇప్పుడు తెలిసిందా మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పవర్ ఏంటో. లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ప్రఫుల్ అలాగే సాకిబు, ఈ మ్యాచ్లో చూసుకుంటే నేను అలాగే నితీష్ కుమార్ రెడ్డి, ఇట్లా ఒక్కొక్కరుగా తయారవుతూనే ఉంటాము. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్ట్రెంగ్త్ పెంచుతూనే ఉంటాము. అరే నితీషు, ఏమైనా బౌలింగ్ వేసిండావా? నేనైతే నీ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా. మెయిన్ వికెట్లు 2 వికెట్లు తీసి నీ తడాకా చూపించిందావు. నువ్వైతే ఇదే బౌలింగ్ ఫామ్ కంటిన్యూ చేయాలి. నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్స్మెన్ కాదు, ఆల్రౌండరు. ఇటు బ్యాట్తోనూ ఇటు బాల్తోనూ రెండుతోనూ సమాధానమిస్తాడు. ఇంతకుముందు బాల్తో అంత పెద్దగా రానిచ్చేవాడు కాదు. ఎప్పుడైతే నా టెక్నిక్ గురించి ఎత్తిండారో అప్పటి నుంచి మొదలు పెట్టా. ఓకే, నీకు ఇష్టం వచ్చిన టెక్నిక్ వాడు, కానీ నాకు వికెట్ కావాలా. ఏదో ఒకటి చేసి నువ్వు వికెట్లు తీయాలా. ఇప్పుడేం చేస్తావో అదే కంటిన్యూ చేయి. అసలు ఏం జరిగింది? కావాల్సింది 195 రన్స్ మాత్రమే. పిచ్ చూసుకున్నా కూడా హైవే పిచ్చే. అపోనెంట్ ఎస్ఆర్హెచ్, ఈజీగా చేసేయాల్సిన మ్యాచ్ ఎందుకు ఓడిపోతుంది? ఎందుక నీ నుంచినే ఓడిపోతుంది. ఇప్పటిదాకా మన సిఎస్కేకి 6 మ్యాచ్లు జరిగింది. 6 మ్యాచ్ల్లో అట్లీస్ట్ ఒక హాఫ్ సెంచరీ వద్దా, హాఫ్ సెంచరీ పక్కన పెడితే ఒక 30 రన్స్ వద్దా. ఒక మ్యాచ్ అయినా సరిగా ఆడితేనే కదా గెలిచేది. ఏదో లాస్ట్ 2 మ్యాచ్లు నేను ఆడంగా గెలిచేసిరి. ఈ మ్యాచ్ ఆడలే, పీకింది. నేను మాత్రమే తప్పించి ఎవరైనా సరిగా ఆడుతూ ఉంటారా? ఆ షార్ట్ గార్డ్ చూసుకుంటే ఏకంగా అడివే నాటేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి బ్యాటింగ్తో కష్టమే. నేను ఒక్కడే ఫెయిల్ అయినట్లు నన్ను ఆడతావేంది? ఆ దూబేగాడు ఆడలేదు, ఆ సర్ఫరాజు కొన్ని రన్సే కొట్టిండాడు. అట్లాగే మిగతా బ్యాట్స్మెన్లు కూడా కొన్ని రన్సే కొట్టిండలేదా? వాళ్ళకి బాధ్యత ఉంది. నాన్నొక్కనే ఆడితే నేనేం చేసాకైతుంది? ఆ బ్రీవిస్ గడ్ వస్తే అన్న మన బ్యాటింగ్ స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటే వాడు ఇంకా ఆశలు వస్తేనే 0. హలో మై డియర్ సిఎస్కే, ఇక్కడ ఫ్రీగా పాయింట్లు ఇచ్చే కేకేఆర్ అనుకున్నారా, జోక్ చేసే ఢిల్లీ అనుకున్నారా? ఎస్ఆర్హెచ్ ఫ్రీగా గీగా ఇవ్వము మా పాయింట్లు మేము. అది చూస్తాం. ఇది మీ స్టేడియం కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం. మా స్టేడియంకి వస్తారు కదా, అప్పుడు రివెంజ్ తీర్చుకుంటాం. ఎంఎస్ ధోని అంకుల్ కనుక ఇప్పుడు నుంటే మీకు తగ్గట్టు గుణపాఠం చెప్పేవాడు. సమాధానం నేను చెప్పక్కర్లేదు, ఆయనే చెప్పేవాడు. మీ టైం బాగుంది, మళ్ళీ వస్తారు కదా, అప్పుడు తేల్చుకుంటాం. అరే పులే, మెంటల్ నా కొడుకుల అదేం బ్యాటింగ్ రా. మరి 15 బాల్కి హాఫ్ సెంచరీ ఏందిరా? మరి ఇంత వైలెంట్గా ఎట్లుంటున్నారా బాబు? హలో సార్, ఎవరన్నా వీనికి పూలు అమ్మాయిలు ఉంటే కాస్త చూపించండి. మరి రాంగ్ వైల్డ్గా తయారైతా ఉండడు. 6లు కొట్టడం మొదలెడితే బ్యాట్ నాకంటే ఎవరు మంచిగా వాడలేరు. అభిషేక్ అలియాస్ పులి అట్లుంటది మనతోని. 1-2 రోజులు పస్తుండి ఉపవాసం చేసిందంటే 3వ రోజు ఎక్కువ వేటాడుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అయినా ఇంకొంతసేపు కనుక క్రీజ్లో ఉండింటేనా నా సామిరంగా పక్కా సెంచరీ కొట్టేటోడిని. జస్ట్ మిస్ అయింది అనుకోండి, వాళ్ళ లక్కు. పవర్ ప్లేలో నువ్వు చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో మన క్లాస్ అని చూసుకున్నాడు. కాటేరమ్మ కొడుకు, సూపర్ క్లాస్ అని బ్రో. నువ్వైతే ఇదే కంటిన్యూ చేయాలా? నేను చూసుకుంటా ఉన్నాను సరే,
మీరేం చూసుకుంటా ఉండరు. అసలు మనకొచ్చిన స్టార్ట్కి వచ్చిన టోటల్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? పవర్ ప్లేలో అభిషేక్ పిచ్చ కొట్టుడు కొడితే దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి అవుట్లు అవుతారా? మరి ఇంత దారుణంగానా? అంటే అది అప్పుడప్పుడు అలా అయిపోతుంది. మనమైతే దాన్ని ఏం పట్టించుకోకూడదు. అయినా ఇప్పుడు ఆర్గ్యూ చేయాల్సిన టైం కాదు, ఆనందపడాల్సిన టైము. మనమైతే పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్కి పోయించినాం. 3 విక్టరీలు. ఇదే కంటిన్యూ చేయాలా? ఎడ్డు నేను పొంగుమూతి పెట్టుకున్నా. ఎట్లా ఆడుతా ఉంటివి అట్లా ఓడి నువ్వు ఇట్లా అయిపోతివి. ఏం తీయట్టు ఇది కొట్టే 6లు 4లు ఏదా? ఏ పోకావే పాప, ఎంత ట్రై చేసినా అయితలేదు. నాకు తెలిసి ఎవరో నాకు శాతబడి చేసిండారు, అందుకే ఇట్లా అయితా ఉంది. ఎట్లుంటా ఉంటుని ఎట్లా అయిపోయిండా నువ్వు? నెక్స్ట్ మ్యాచ్ లోపలన్నా నిమ్మకాయ మంత్రం వేసి ఆ శాతబడిని తీర్పుకోవాలా, లేకపోతే కష్టమే. నిమ్మకాయ మంత్రము టమాటో మంత్రము ఏదో ఒకటి వేసుకో. ఫాస్ట్గా ఫామ్లోకి రా. పాత ట్రావెల్ సెట్ని చూడాలా నేను? వస్తా. నువ్వైతే ఏం బాధపడకు. నెక్స్ట్ మ్యాచ్ లోప నిమ్మకాయ మంత్రంతో తీర్పుకొని ఫామ్లోకి వస్తా. ఒరిజినల్ ట్రావెల్ సెట్ చూపిస్తా. అరే లివింగ్ స్టోను, హలో ఓ లైమ్ లివింగ్ స్టోను, అసలు నువ్వు ఎస్ఆర్హెచ్ ప్లేయర్వేనా? అయినా నీకు ఇప్పుడు డౌట్ ఎందుకు వచ్చింది? జెర్సీ ఆరెంజ్ కలరు కనిపిస్తలేదా? అంటే నేను ఎస్ఆర్హెచ్ ప్లేయరే, ఆరెంజ్ ఆర్మీ, జై ఎస్ఆర్హెచ్. లేదు, ఎక్కడో తేడా కొడతా ఉంది. నువ్వు ఎస్ఆర్హెచ్ ప్లేయర్ కాదు, ఆ సిఎస్కే ప్లేయరు. ఏ లేదు, నేను కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయరే. మీకు అంత డౌట్గా ఉంటే నా చెయ్యిని కోసి చూడండి, ఆరెంజ్ కలర్ బ్లడ్డే వస్తుంది. జై ఎస్ఆర్హెచ్. అట్లాంటోని నన్ను సిఎస్కే అంటావా? అనకుండా నిన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా దించింది ఎందుకు? ఎస్ఆర్హెచ్కి ఇంపాక్ట్ చూపిస్తావని. కానీ నువ్వు చేసింది ఏంటి? ఆ సిఎస్కేకి ఇంపాక్ట్ చూపిస్తుంది. డెత్ ఓవర్లో ఉండమే, అట్లీస్ట్ ఒక 6 అన్నా కొడదామే, రన్స్ పుష్ అవుతుందే అని ఏమాత్రమైన ఆలోచనలు ఉందా? సింగల్ తీస్తావా? ఇలాంటి బుద్ధి ఎస్ఆర్హెచ్లో ఒక్కరికి లేదు. సారీ, లాస్ట్లో 6లు కొట్టేకి కాలే. అయినా నేను ఇంపాక్ట్ ప్లేయర్గా ముందుగా పంపించింటే సరిపోయింది. లాస్ట్లో పంపిస్తే నేనేం చేసేది? ఓకే, నెక్స్ట్ టైం రిపీట్ చేయకు. ఇంకొకసారి కనుక ఇట్లా ఇంపాక్ట్గా పంపిస్తే కొంచెమన్నా ఇంపాక్ట్ చూపి. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.